సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈదర్ రామకృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. ఈదర్ రామకృష్ణ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్. సార్, సో ఇప్పుడు ఒకసారి గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే, లాస్ట్ 6-7 months అంతా కూడా మార్కెట్ చాలా ప్రతికూలంగా బిహేవ్ చేసింది కాబట్టి, బంగారం వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి, సో ఇప్పుడు ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మరి మార్కెట్లు ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఆ పెర్ఫార్మెన్స్ని బట్టి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు కూడా ఎలా ఉండబోతున్నాయి అంటారు? అండ్ ఇప్పటికే 24 carats ఆల్మోస్ట్ 10 grams 90,000 క్రాస్ అయిపోయింది. అది కూడా ఆల్ టైమ్ హై వెళ్ళిపోయింది. వెండి విషయానికి వస్తే 1,05,000 1,06,000 దాకా ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఏంటి ఈ 25-26 ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ ధరలు తగ్గే అవకాశం ఉందా, మరింతగా పెరిగే అవకాశం ఉందా, మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్స్ని దృష్టిలో ఉంచుకుని? గోల్డ్ కానీ సిల్వర్ కానీ భవిష్యత్తులో సమాంతరంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇదివరకు సిల్వర్ కనుక చూస్తే అండర్ పర్ఫార్మెన్స్ కనిపించేది. ఇప్పుడు మీరు 10 years డేటా తీసుకున్నట్లయితే గోల్డ్కి సిల్వర్కి దాదాపుగా 3% ఆఫ్ యావరేజ్ రిటర్న్ అనేది తేడా ఉండేది. సపోజ్ గోల్డ్ 10 yearsలో యావరేజ్ 9.8 ఇస్తే సిల్వర్ 6.8-7 ఆ ప్రాంతాల్లో ఉండేది దాని రిటర్న్. సో గోల్డ్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్న అంశం. సో సిల్వర్ అండర్ పర్ఫార్మెన్స్ అనేది గత డెకేడ్లో కనిపించినప్పటికీ లాస్ట్ 5 years డేటా కనుక తీసుకున్నట్లయితే సిల్వర్ కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ గోల్డ్తో సమాంతరంగా ఇస్తూ ఉంది. సో గోల్డ్ 13% యావరేజ్ రిటర్న్ లాస్ట్ 5 yearsలో గోల్డ్లో రిటర్న్ వచ్చింది. అట్లాగే లాస్ట్ 1 yearలో తీసుకుంటే 35% నుంచి 40% రిటర్న్ గోల్డ్ సిల్వర్లో కనిపించింది. అంటే గోల్డ్తో సమాంతరంగా సిల్వర్ కూడా పెరుగుతూ ఉంది. అంటే సిల్వర్ అవసరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. లాస్ట్ 5 yearsలో మీరు కొత్త థీమ్స్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ బ్యాటరీస్ వస్తున్నాయి, అలాగే సోలార్ ప్యానల్స్ వస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా సిల్వర్ పాత్ర ఎంతో ఉంది. ఇండస్ట్రియల్ యూజు ఇంకా చాలా అవసరాలు మనకి ఉన్నప్పటికీ, అంటే రైట్ ఫ్రమ్ మెడికల్ ఫీల్డ్ నుంచి డెంటిస్ట్రీ దగ్గర నుంచి, తర్వాత ఇండస్ట్రీల్లో సెమీ కండక్టర్ సర్క్యూట్ బోర్డ్స్ వాటిలో ఉపయోగించే గోల్డ్ కాడ నుంచి, తర్వాత వాటర్ ప్యూరిఫైయర్స్లో ఉపయోగించే సిల్వర్ కానీ, అలా సిల్వర్ యూజ్ అనేది ప్రతి రంగంలో ఉందండి. అంటే జనరల్గా ట్రెడిషనల్గా మనకు తెలిసిన జ్యువెలరీ కానీ, పూజా సామాగ్రి, తర్వాత టేబుల్ వేర్, ఇట్లాంటివి కాకుండా ఇండస్ట్రీల్లో పాత తరం ఇండస్ట్రీస్లో మనకి సెమీ కండక్టర్స్, సర్క్యూట్ బోర్డ్స్, తర్వాత ఫోటోగ్రఫీ ప్రింట్స్ తీయడం, వాటిలో అన్నిటిలో సిల్వర్ పాత్ర ఉంది. కానీ కొత్తగా ఇప్పుడు మనకి టీవీ మానిటర్స్ అట్లాగే మాల్ స్క్రీన్స్, గ్యాడ్జెట్ స్క్రీన్స్, వీటన్నిటిలో వాటి పాలిషింగ్ చేసే విధానాల్లో కావచ్చు దాన్ని సిల్వర్ యూజ్ ఎక్కువగా కనిపిస్తుంది. పర్టికులర్గా మనకి సోలార్ ప్యానల్స్, తర్వాత ఈవీ బ్యాటరీస్, వీటన్నిటిలో ఎంతో కొంత సిల్వర్ యూజ్ ఉంది. కాబట్టి ఒక్కసారి ఈ థీమ్స్ ఎప్పుడైతే పైకి వచ్చాయో ఆటోమేటిక్గా సిల్వర్ కూడా సమాంతరంగా గోల్డ్తో పాటు పెరుగుతుంది. సో సిల్వర్ని కూడా మనము మన పోర్ట్ఫోలియో చేర్చుకోవాల్సిన టైం కనిపిస్తుందండి. సో మనము అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డెకేడ్లో మనకి 13.85-8% గోల్డ్ రిటర్న్ ఇచ్చింది. సిల్వరు తక్కువ పర్ఫామ్ చేసిన లాస్ట్ 5 yearsలో సేమ్ 13% సిల్వర్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు. ఎందుకంటే భవిష్యత్తులో బ్యాంక్ నిఫ్టీలు సెన్సెక్స్లు అనేవి అంత రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు లేవు. అంటే అబోవ్ 13% ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 12%, 12.5% లేదా 11-12 మధ్యలో ఎక్కడో కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది రిటర్న్స్ అనేవి. గతంలో మనకి పాత రోజుల్లో రిటర్న్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. అంటే 15-18% కామన్గా వచ్చే రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్లో. ఆ రిటర్న్స్ అనేవి భవిష్యత్తులో కనిపించవు. అందుకని ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని అంటే కొంచెము గోల్డ్ సిల్వర్తో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే అట్లీస్ట్ ₹100 ఇన్వెస్ట్ చేసేటప్పుడు ₹10 గోల్డ్లో, ₹10 సిల్వర్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే వాళ్ళ పోర్ట్ఫోలియోకి వచ్చే డోకా ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం కొంత డిజిటల్ ఫామ్లో గోల్డ్ సిల్వర్ హోల్డ్ చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా భవిష్యత్తులో రిటర్న్స్ అబోవ్ యావరేజ్ ఇండెక్స్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోల్డ్ డిమాండ్ కూడా బాగుందండి. అంటే గోల్డ్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి మెయిన్గా గోల్డ్కి
ఇండస్ట్రియల్ యూసేజ్ తక్కువైనప్పటికీ డొమెస్టిక్ కన్జంప్షన్స్ అంటే పబ్లిక్ కన్జంప్షన్ అట్లాగే సెంట్రల్ బ్యాంక్స్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా గోల్డ్కి ఉంది. అట్లాగే మనకి సిల్వర్కి కన్జంప్షన్ ఎక్కడి నుంచి వస్తుందో మనం ఇందాక చెప్పుకున్నాం. సో అలాగే సిల్వర్ డిమాండ్ సప్లై బ్యాలెన్స్ చూస్తే ప్రస్తుతము సిల్వర్ మనకి ఎవ్రీ ఇయర్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి 1000 మిలియన్ ounces వస్తూ ఉంది. కానీ మనకి డిమాండ్ ఎంత ఉందంటే 1200 మిలియన్ ounces డిమాండ్ ఉంది సిల్వర్లో. సో ఒక 20% ఎక్సెస్ డిమాండ్ అనేది సిల్వర్లో కనిపిస్తుంది. సో ఎవరికైనా ఈజీ గెస్ సిల్వర్ పెరుగుతుంది అనడానికి ఈజీ గెస్ ఇది. అంటే ఈజీగా ఒక 20% రాబోయే రోజుల్లో పెరుగుతుందని మనం గెస్ చేయొచ్చు. అంటే 1,20,000 రూపాయలు టార్గెట్గా పెట్టుకోవచ్చు ఒక ounce. 1 కిలో సిల్వరు 1,20,000 టార్గెట్ పెట్టుకోవచ్చు. అట్లాగే గోల్డ్ కూడా ఈజీగా కొద్ది నెలల్లోనే 1,00,000 రూపాయలు టచ్ అయ్యే అవకాశాలు గోల్డ్ కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల ఎస్పెషల్లీ మన ఇండియాలో ఆటోమొబైల్ సెక్టారు పెద్ద గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుంది. ఎస్పెషల్లీ ఈవీ సెక్టార్కి ఏదైతే గత కొంతకాలంగా ఈవీ సెక్టార్ బాగా రాణించబోతుంది, ఈవీ సెక్టార్దే భవిష్యత్ అంతా కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు సడన్గా ఇప్పుడు ట్రంప్ ఎంట్రీతో ఇది మొత్తం కొంత తలకిందులో అయ్యే అవకాశం ఉందంటూ కూడా వార్తా కథనాలు వెలువడుతున్నాయి. సో ఏంటి ట్రంప్ టారిఫ్ అనేది ఇండియన్ ఆటోమొబైల్ సెక్టర్ని ఎంతవరకు దెబ్బతీసే అవకాశం ఉందంటారు అసలు ఇక్కడ? ట్రంప్ అంటే మనకి 25% టారిఫ్స్ ఈ వారం విధించడం జరిగిందండి ఆటోమొబైల్ సెక్టర్ మీద. దాంట్లో మెయిన్గా ఆటో కాంపోనెంట్స్ సప్లై చేసే కంపెనీస్, ఆటో సాఫ్ట్వేర్ సప్లై చేసే కంపెనీస్ బాగా సఫర్ అయ్యే అవకాశం ఉంది. అంటే వీటిలో ముఖ్యంగా సోనా BLW కానీ, లేకపోతే సంవర్ధన్ మదర్స్ అండ్ సుమి, తర్వాత టాటా ఎల్ఎక్సీ, ఐషర్ మోటార్స్, ఇట్లాంటివన్నీ కూడా బాగా సఫర్ అయ్యే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. అది అంటే షార్ట్ టర్మ్ ఫినామినాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము యుఎస్కి డిపెండెన్సీ మనకి ఒక 30% ఆఫ్ ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తాము. అంటే అప్రాక్సిమేట్గా $25 బిలియన్ ఆటో ఎక్స్పోర్ట్స్ ఉంటే దాంట్లో 6.79 బిలియన్స్ మాత్రమే మనం యూఎస్కి చేస్తాం. అంటే ఈ టారిఫ్స్ అనేది ఆ పోర్షన్కి మాత్రమే పడుతుంది. కానీ ఈ కంపెనీస్కి వాటిలో మార్జిన్ అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుందండి. అంటే మార్జిన్ అనేది కొంచెం తగ్గుతుంది ఈ సంవత్సరం నుంచి. సో దాన్ని వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ అవుతారు, ఎట్లా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసుకొని అంటే వేరే కంట్రీస్కి స్ప్రెడ్ అయ్యి అంటే ట్యాక్స్ బాధలు లేని కంట్రీస్కి వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారనేది. అంటే ఒక క్రైసిస్ని కనుక ఆపర్చునిటీ మార్చుకునే కంపెనీస్ చాలా ఉంటాయి. ఇవి కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీస్. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కంపెనీస్ సోనా BLW కానీ, మదర్సన్ సుమి కానీ. సో వాళ్ళు వేరే కంట్రీస్ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈ క్రైసిస్ని ఒక ఆపర్చునిటీ తీసుకొని కొత్త మార్కెట్స్ ఎత్తుక్కునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కొత్త మార్కెట్స్ ఎత్తుక్కునే ప్రాసెస్లో అసలు ప్రాబ్లం ఏంటంటే చైనా వాళ్ళ వెహికల్స్ చాలా చౌక ధరల్లో చాలా అంటే తక్కువ రేట్లకి అవైలబుల్ ఉన్నాయి. చైనా నుంచి వస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం BYD వెహికల్స్ మార్కెట్లో చూస్తున్నాం. సో ఒక BYD బేసిక్ వర్షన్ వెహికల్ని మనకి యుఎస్లో 1/3 ప్రైస్కి, టెస్లా బేసిక్ వర్షన్కి 1/3 ప్రైస్లో వాళ్ళు ఇవ్వడం చూస్తున్నాం. అంటే ఎంత కాంపిటేటివ్ రేట్లో వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఈవెన్ ట్రంప్ దాని మీద ఇప్పుడు 100% టారిఫ్ వేసినా కానీ వాళ్ళు ఇంకా చౌకగానే ఇవ్వగలుగుతారు. అదొక అడ్వాంటేజ్ చైనా కంపెనీస్కి ఉంది. తర్వాత చైనాలో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఆ గవర్నమెంట్ విపరీతమైన సబ్సిడీస్ ఇస్తుంది. వేరే దేశాల్లో మార్కెట్ షేర్ సంపాదించడానికి విపరీతమైన సబ్సిడీస్ ఇచ్చి కంపెనీస్ ఎంకరేజ్ చేస్తుంది. అది కూడా వేరే దేశాల్లో, మన దేశంలో అలా ఉండదు. మన దేశంలో అంత సబ్సిడీ ఇచ్చే గవర్నమెంట్ కాదు మనది. వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ స్ట్రెంత్ మీద పోరాడి గెలవాల్సిన ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. అదే చైనాలో అలా కాదు. చైనాలో ఒక కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంటే వాళ్ళకి బోనస్లు, సబ్సిడీలు ఇచ్చి గవర్నమెంట్ ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసి వేరే దేశంలో వాళ్ళు పాగా వేసేటట్టు చేస్తారు. సో BYD మనకి తెలంగాణ కూడా వస్తున్నట్టు మనం వార్తలు వింటూ ఉన్నాం. సో పెద్ద ప్లాంట్ వస్తుంది, 12 బిలియన్ ప్లాంట్ వస్తుంది BYD. సో ఇండియన్ మార్కెట్ని మొత్తము స్వీప్ చేసి పడేసే అవకాశాలు BYD ద్వారా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కంఫర్ట్స్ కానీ, వాళ్ళు ఇచ్చే ప్రైసింగ్ కానీ వేరే కంపెనీస్ ఎవరు కంపీట్ చేసే అవకాశాలు లేవు. సో అందువల్ల ఇప్పుడు ఆటోమొబైల్లో వస్తున్న థ్రెట్స్ ట్రంప్ నుంచి కాకుండా చైనా నుంచి అని మనం ట్రంప్ వేసే టారిఫ్స్ అది పెద్ద విషయం కాదండి. ఎందుకంటే కేవలం 25% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మనం యూఎస్కి పంపిస్తాం. దానివల్ల పెద్ద నష్టపోయేది ఏమి కనిపించడం లేదు. కానీ
చైనా వచ్చి మొత్తం మార్కెట్ని డిస్రప్ట్ చేసే అవకాశాలు చాలా క్లియర్గా ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. చాలా ఆటోమొబైల్ స్టాక్స్ సఫర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఈ లోపలే స్ట్రెంగ్తన్ అయ్యి ఇండియాలో డొమెస్టిక్గా మనకి సేల్స్ పెంచుకునే కంటే ఇది విదేశాల్లో సేల్స్ పెంచుకునే అవకాశాలను ఎత్తుక్కోవాలి. లైక్ ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే సౌత్ అమెరికన్ కంట్రీస్ కావచ్చు, అక్కడ మార్కెట్స్ని ఎత్తుక్కొని యూరోపియన్ కంట్రీస్, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, ఇట్లాంటి కంట్రీస్లో మన మార్కెట్స్ని ఎత్తుక్కొని వీళ్ళు బలపడాల్సిన అవసరం ఉంది. మనం ఒక బీవైడీ గురించి డిస్కస్ చేస్తున్నాం, కానీ ఈరోజు బీవైడీకి ఒక ప్లాంట్ సైజ్ కనుక చూస్తే 50 స్క్వేర్ మైల్స్ ప్లాంట్ ఉంది, ఒకే సింగిల్ లొకేషన్ ప్లాంట్. అంటే అది ఒక శాన్ ఫ్రాన్సిస్కో సైజులో ఉంటుందని స్టేట్ అంతా మనం చూస్తున్నాం న్యూస్లో. సో అంత పెద్ద పెద్ద ప్లాంట్స్తో, అంత పెద్ద టెక్నాలజీస్తో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా, అంటే ఒక కంపెనీస్ లెవెల్లో వార్స్ అనేవి మనం చూస్తున్నాం. అంటే ఫిజికల్ వార్ కాదు ఇది, ఇదేంటంటే ఫైనాన్షియల్ వార్ అనమాట. అంటే ఒక ఫైనాన్స్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ మజిల్తో కూడుకున్న వార్ ఇది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం వింటున్న పేరు బీవైడీ ఒకటే, కానీ బీవైడీ లాంటి కంపెనీలు ఒక 25 ఉన్నాయి ఆటోమొబైల్ సెక్టర్లో అక్కడ అమెరికాలో, చైనాలో. సో అలాంటి కంపెనీస్ కూడా భవిష్యత్తులో బయట కాలు మోపి అన్ని దేశాలు కనుక వచ్చినట్లయితే వాళ్ళు మొత్తం ఆటోమొబైల్ సెక్టార్నే ఆక్రమించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి థ్రెట్స్, డిస్రప్షన్స్ అనేవి చాలా కామన్ అండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏ సైడ్ నుంచి ఎటైనా కానీ మనకి ప్రమాదం పొంచి ఉంది. కేవలం ట్రంప్ చూస్తుంటే ఇక్కడ చైనా నుంచి వేరే రకమైన డ్యామేజ్ జరుగుతాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ.